ఇలా ఏడి మరి అమరగుండ వారి విన్నల్లా చక్కటి రాహులు లేడా అని బాబాయి మహేష్ మరి పిన్ని మౌనిక మరి ఇవాళ తమ్ముడు భరద్వాజు మరి ఇవాళ చెల్లె మోక్షశ్రీ ఏడి మరి మా అమరగుండ వారి విన్నల్లా ఇవాళ చక్కటి మా కొడుకు రాహులు కొడుక క్షణికావేశంలో ఇవాళ నీ ప్రాణాలు తీసుకుంటేవిరా నువ్వు మాకెట్లా గల్లబడతావురా మా కొడక బాపు అన్న మాటలు ఇక మాకెట్లా విన్నబడతాయి రాహులు నీ మాట ఎంత చక్కదనం రా కొడక నీ పిలిపెంత శృంగారం ఉండేరా ఇవాళ ఏ బాధ వచ్చినా నీ బాధ మా తోడి చెప్పపోయినవురా ఇవాళ నీ ప్రాణాలు తీసుకుంటివిరా నా కొడక కొడక కొడుక యాడున్నావు కొడక అమ్మని పిలువమురా అయ్యా నీ అడుగుల సవ్వడి కరువై మాయనురా ఏ లోకాలుంటి వీరా నా కొడుకు ఎట్లగల్లా పడతావురా రాహులు పోతున్నా చిన్న బాబు మాయేసు చిన్నమ్మ మౌనిక కొడుకన్న మాటలు అవ్వో కొడుకన్న మాటలవ్వా నువ్వల్లా మరవాలేవా మీ ఇంటి గద్దవంటే నీ ఇల్లు తోవాలవ్వా నీ ఇల్లు తోవాలే మౌనిక నాగల్లా దొరకాలేదు చిన్నమ్మ బాబాయి మాయేసు ఏనంగా కొడుకు వస్తాడని నాతో వాదుతావా నా దారి గతావా మల్లచ్చే గాడిని నేను పోతాలేనయ్యా మీ ఇల్లు ఊళ్ళుంటే నా ఇల్లు అడవిరా అడవిలా గడుతున్నా వందనాల మాలయ్యా నా తమ్ముడ భారద్వాజు నా చెల్లెల మోక్షశ్రీ అన్నన్న మాటలు నా తమ్ముడు అయ్యా మీరల్లా మరవండి చెల్లెలా బలగాన్ని వాసిండా బండలా గలిసిండా అమరగొండ వారిన్లల్లా వన్నెగాన రాదయ్యా నా వన్నెగాన రాదు నా రూపు దొరకావోదు బలగాన్ని వాసిండా బండల్లా గలిసిండా అయ్యా పైలవన్న రాహులు ప్రాణాలే వదిలిండా బాబాయి మహేష్ మరి చిన్నమ్మ మౌనిక తమ్ముడు భరద్వాజు ఇయాల చెల్లె మోక్షశ్రీ ఉండేపటికే ఏడి మా రాహులు మాకెట్లా గండ్ల పడతాడా అని